విశాఖలో 5 ఏళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు కామాంధుడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కంచెరపాలెం పిఎస్ పరిధిలోని రామ్మూర్తి పంతులపేట బ్రిడ్జిపై బట్టలు అల్లుకొని జీవనం గడుపుతున్న దంపతులకు 2 పిల్లలు. అయితే స్థానికంగా ఉండే పెయింటర్ బాబురావు వారం క్రితం తమ 5 ఏళ్ల కుమార్తె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని బాలిక తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. వారం రోజులుగా పెద్దల సమక్షంలో న్యాయం జరుగుతుందని ఆశించిన బాధిత తల్లిదండ్రులు చివరకు నిందితుడు పరారీ కావడంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మరోవైపు బాధితురాలి తల్లిదండ్రులు, బంధువులు కంచెరపాలెం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. నిందితుడిని అరెస్టు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కంప్లైంట్ ఇచ్చాం, చర్య తీసుకుంటానని చెప్పారు. మా పిల్లలాగా ఇంకో పిల్లకి జరగకూడదు. ఆడికి మాత్రం ఏదోటి సెక్స్ మాత్రం విధించాలి. అది మేము గొడవలు ఆడడానికి వచ్చారు. మమ్మల్ని వాళ్ళ ఆవిడ కూడా బెదిరించింది. మమ్మల్ని ఇంట్లో పెట్టి మరీ బెదిరించింది. ఆవిడ మాత్రం మమ్మల్ని బాగా వాళ్ళ ఆయన అలాంటి కాదని ఇంట్లో పెట్టి ఎవరికి చెప్పకుండా చేసింది. ఆవిడ మాత్రం మమ్మల్ని వీధిలో పెట్టేసింది. ఇలాగా అసహ్యంగా ప్రవర్తించాడు. ఆ పిల్ల చెప్తుంది కూడా, పసిపిల్లని కూడా సరే ఆడికి జాలి లేకుండా కామంతో కళ్ళు మూసిపోయాడు. ఇంటికాడ పిల్లలు స్కూల్ దగ్గరికి పంపించదు. సెలవులు అయితే ఇంటికాడ ఉంచేవాళ్ళండి. ఇంటికాడ వచ్చేసి అలాగ ఆడుకొని అమ్మ నాన్న ఆడించేవాడండి. ఇలా చెడుపలు చేయడం అవన్నీ చేసేవారండి. ఆ పిల్ల మాకు వచ్చి చెప్పింది. భార్య కూడా ఒకసారి వెళ్ళి తిట్టామండి. వాళ్ళు ఇద్దరిని తిడితే వాళ్ళు వచ్చి మా మీద తిరబడిపోయారండి. వారం రోజుల క్రితం జరిగిన సంఘటనని నిన్న వచ్చి మనకు వీధిలో వీళ్ళంతా పెద్ద మనుషులు అంతా పంచాయతీ పెట్టుకొని లాస్ట్కు మా పోలీస్ స్టేషన్ రావడము. ఈలోగా వాడు నిన్న ఉదయాన్నే ఇంటి దగ్గర నుంచి పారిపోతే నిన్న మధ్యాహ్నానికంతా అతని భార్య పిల్లలు కూడా ఇంట్లోంచి తాళం వేసుకొని వెళ్ళిపోయారని అంటున్నారు. మరి అతని కోసం మేమైతే నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఇల్లు తాళం వేసింది. అతను లేడు, అతని భార్య లేదు, ఇంట్లో ఒక్కడు కూడా లేడు. ఆ వీధిలో వాళ్ళు కూడా విచారించాము. అతను నేటివ్ ఇక్కడే కంచెరపాలెమే. మరి వాళ్ళ బంధువులు కూడా చెప్పాము, అక్కడ ఎక్కడ పరారీలో ఉన్నారని చెప్తున్నారు అందరూ. మేమైతే కేసు రిజిస్టర్ చేసాము, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. దాని మీద అతను రాగానే అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాం.